ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, నీ నోటిని దేని కొరకు వాడుతున్నావు? అదే నోటి నుండి ఆశీర్వచనాలు, శాపవచనాలు రెండు కూడా ఒక ధారలాగా, ఒక ప్రవాహం లాగా వస్తున్నాయా? కట్టడి వేయాలి. మురికి నీరు వచ్చినప్పుడు కట్టేస్తాం కదండి ట్యాప్, అవి కూడా పట్టుకెళ్ళి కిచెన్ లో పెట్టుకోం మనం. అవి కూడా తీసుకెళ్లి మన ఫిల్టర్ కి కనెక్ట్ చేయం మనం. ఆ వాటర్ మురిగ్గా వస్తున్నాయి అనగానే వి స్టాప్ ఇట్. విశ్వాస జీవితంలో కూడా నియంత్రించుకోవాలి. మన శరీరము దేవుని ఆత్మ యొక్క నియంత్రణలో ఉన్నప్పుడే మన జీవితాల ద్వారా దేవుని మహిమ. కానీ as long as we are directed by our flesh, we cannot give God the glory. మన దేహము, మన శరీరం యొక్క నియంత్రణలోనికి మనం వెళ్ళినప్పుడు దేవునికి మన జీవితాల ద్వారా మహిమ రాదు. ఆశీర్వచనములు పలుకుదాం, ఇతరులను ఆశీర్వదిద్దాం, ఇతరుల ఆశీర్వాదాన్ని ఆకాంక్షిద్దాం, కోరుకుందాం.